మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క పత్రికలో యాకోబు గారు రాయించినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క విషయాలలో ఈ వచనాన్ని గనక మనము గమనిస్తే ఆయన చెప్తున్నటువంటి మాట సింపుల్గా ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే, వాక్యమును గురించి ఆయన చెప్తూ ఆ యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించుడి. ఎందుకు అంగీకరించాలి? ఆ వాక్యములో ఏముంది అంటే, ఆ యొక్క వచనములోనే మరికొన్ని మాటలు గనక మనము గమనించగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అంటే, ఆ యొక్క వాక్యం అనేది ఏం చేసేదిగా ఉంది అంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఈ వాక్యం ఎలాంటిది? ఈ వాక్యం ఎలాంటిది? మన యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. జనరల్గా మీరు అర్థం చేసుకోగలిగేటువంటి విషయమే ఏంటంటే, మనము కొన్ని విషయాలను కొన్ని వాటి నుండి రక్షించుకునటానికి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం, వర్షం వస్తానే ఉంది. ఈ వర్షం వస్తుంది కాబట్టి తడవకుండా ఉండటానికి మనం ఏం వాడుతాం? జనరల్గా ఒక గొడుగు అనేది వాడుతూ ఉంటాం. ఒకవేళ వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంది, రోడ్డు మీద మన కాలు కాలతాయి అనేటువంటి సందర్భంలో కాలు కాలకుండా దేనిని మనం ఉపయోగిస్తాం అంటే, చెప్పులను మనము ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మన శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ఏం ఉపయోగించుకుంటామంటే, బట్టలను ఉపయోగించుకుంటూ ఉంటాం. ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చింది అంటే మందులను మనము ఉపయోగిస్తూ ఉంటాం. చదువుకొనడానికి ఇలాగున ఏది గమనించినా మనము కొన్ని విషయాలను ఉపయోగించుతూ ఉంటాం కదా. అయితే మన యొక్క ఆత్మ విషయానికి వచ్చేసరికి, ఈ ఆత్మను రక్షించుకోవాలి అంటే ఏం కావాలి? ఏది రక్షిస్తుంది? గమనించండి. ఇప్పుడు జనరల్గా మనిషిలో 3 విషయాలు ఉన్నాయని చెప్తారు: శరీరము, ప్రాణము, ఆత్మ అంటారు. ఏంటండి? శరీరం, ప్రాణము, ఆత్మ అంటారు. శరీరం అంటే మనకు కనబడుతున్నటువంటి, పైన కనబడుతున్నటువంటి ఈ దేహాన్నే శరీరం అంటారు. ప్రాణము అంటే కొన్ని సందర్భాలలో రక్తాన్ని ప్రాణముగా చెప్తూ ఉంటారు. అది మనకు కనబడుతూ ఉంటుంది. ఏదైనా గీసుకున్నా, కోసుకున్నా, దెబ్బ తగిలినా మనకి రక్తం అనేది కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక చొక్క 2 చొక్కలు బయటికి వచ్చినంత మాత్రాన ఏం కాదు. కొన్నిసార్లు అప్పుడప్పుడు హాస్పిటల్కి ఏదైనా బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి అంటే, ఆ బ్లడ్ టెస్ట్ పేరు చెప్పి ఆ సిరంజితో ఒక సిరంజుడు నిండా బ్లడ్ తీసేసరికి కొంతమందికి గుండె తరుక్కుని పోద్ది. ఎందుకని? నాకు ఉన్నదే కొద్దిగా రక్తం, నా రక్తం అంతా మీరు లాగేస్తున్నారు అనేటువంటి డైలాగ్ ఆ టైంలో వాడుతూ ఉంటారు కదా. సో ప్రాణం అనేది రక్తంలో ఉంటుంది. ఆ రక్తం, మనిషిలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయింది అనుకోండి,
మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. శరీరము కనబడేదే, రక్తము మనకి కనబడేదే. ఆత్మ కనబడుతుందా? అది మనకు కనబడదు. ఆత్మ అనేది మనకి కనబడదు. కానీ ఈ శరీరము ప్రాణమునకు మించి ఆత్మ ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలలో మనందరూ తెలిసినటువంటి ఒక మాట, మన్నైనది తిరిగి మన్ను వలె ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. మరి ఆత్మ, అది దయచేసిన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని కనుక మీరు గమనించగలిగితే, పౌలు గారు దీనిని ఇంకొక విధంగా చెప్తున్నాడు. క్షయమైనది, అక్షయమైనది అని ఆ విధంగా పౌలు గారు చెప్పినటువంటి సందర్భాలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ క్షయమైపోయేటువంటి ఈ శరీరం ఏమైపోద్ది? ఒక రోజున మట్టిలో కలిసినప్పుడు క్షయమైపోయేటువంటి పరిస్థితి. కానీ ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఎలా మిగిలిపోద్ది? అక్షయమైనదిగా, అంటే క్షయము కానటువంటిదిగా, అంటే పాడవనటువంటిదిగా ఆ యొక్క ఆత్మ అనేది ఉండిపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఒకసారి ఒక డిస్కషన్ జరుగుతుంది మా ఫ్రెండ్స్ మధ్యలో. ఆ డిస్కషన్లో ఇదే సందర్భం, ఏది? మనిషి శరీరం పడిపోద్ది అని. అయితే ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? మీరు చెప్పండి, మాకే తెలుస్తుంది అంటారేమో, చెప్తా. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉంటాయి. ఈజిప్ట్లో ఏమున్నాయి? పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్లో ఏమున్నాయో తెలుసా? మమ్మీలు అంటారు వాటిని. మమ్మీలు ఉంటాయి. మమ్మీలు అంటే ఏంటో తెలుసా? ఎప్పుడో వందల వేల సంవత్సరముల క్రితం చనిపోయినటువంటి మరీ ధనవంతులు ఉన్నటువంటి వారి యొక్క డెడ్ బాడీస్ని ఇప్పటికీ ఈ రోజుకి కూడా అక్కడ ఏం చేశారో తెలుసా? భద్రపరిచారు. వాటిని ఏమంటారంటే మమ్మీలు అంటారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వారి యొక్క డెడ్ బాడీస్ పాడవకుండా, కుళ్ళిపోకుండా వాటిని ఈ రోజుకి ఏం చేశారంటే భద్రపరిచారు. సరే, ఉన్నాయి అక్కడ అన్నాడు ఒక ఫ్రెండ్. సరే అయితే తినమను. ఏం చేయాలి? లేపి తినమను. తిన్న తర్వాత అరగాలి, అరిగిన తర్వాత ఎరగాలి. ఇలాగా మాట్లాడాం మేము. తింటారా చనిపోయిన వాళ్ళు? పేరుకున్నాయి, ఆ శరీరం అలాగే ఉంది. కానీ శరీరం ఏమి లేదు, ఆత్మ లేదు, ప్రాణం లేదు. ఈ ఆత్మ లేనప్పుడు శరీరం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఒకసారి ఇంకొక సందర్భంలో ఒక ఆయన ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆత్మ ఉంటే ఎలా మాట్లాడతారు, ఆత్మ లేకపోతే ఎలా మాట్లాడతారు అట్లాంటికి ఒక ఆయన ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఉందనుకో, పలానా పేరు చెప్పి ఆ పేరు పక్కన గారు అంటారు. పలానా పేరు చెప్పి ఆ పేరు పక్కన గారు అంటారు. ఒకవేళ ఆత్మ లేకపోతే ఎక్కడ ఉన్నావు అంటే, ఆయన గారి దగ్గర ఉన్నాను అనరు, డెడ్ బాడీ దగ్గర ఉన్నాను, శవం దగ్గర ఉన్నాను మాట్లాడతారు లేదా? మామూలు వ్యక్తులైతే మృతదేహం అంటారు. ఒకవేళ బాగా అంటే బాగా పలుకుబడి, చాలా అంటే చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అయితే పార్థివ దేహం అంటారు. అంతే, అంతకుమించి ఏమనరు. పార్థివ దేహం గారు అనరు. ఆత్మ ఉన్నది వరకే ఆ యొక్క మనిషికి ఇచ్చేటువంటి వాల్యూ కావచ్చు, మర్యాద కావచ్చు, గౌరవం కావచ్చు కదా. సో మనిషి జీవితంలో ఆత్మ అనేది ఏమై ఉన్నది? చాలా అంటే చాలా
మనం గమనించవలసినటువంటి, గ్రహించవలసినటువంటి విషయం, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆత్మ అనేది మనలో ఉన్నంత వరకే ఈ శరీరానికి ఆ, ఏదైనా మర్యాదలు కావచ్చు, గౌరవాలు కావచ్చు, అవేమైనా కావచ్చు, ఆత్మ ఉన్నంత వరకే. ఆ ఆత్మ ఒక్కసారి మనలను విడిచి వెళ్ళిన తర్వాత ఈ శరీరానికి విలువే ఉండదు. అయితే ఈరోజు మనం వింటున్నటువంటి ఆ యొక్క వాక్యంలో ఆ భాగాన్ని కనుక మనం గమనిస్తే, యాకోబు చెప్తున్నటువంటి మాట, ఆ వాక్యము ఏం చేసేటువంటి శక్తి కలది? మీ యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. వాక్యం ఎలాంటిది? మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. అటువంటి వాక్యమును మనం ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించాలి. అటువంటి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే సింపుల్, అది మన యొక్క ఆత్మలను ఏం చేసేదిగా ఉంది? రక్షించేదిగా ఉంది. అయితే దానిని మనం ఎంతవరకు అంగీకరించగలుగుతూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని ఎంతవరకు అంగీకరించగలుగుతూ ఉన్నాం? ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్యము లేకపోతే మన యొక్క ఆత్మలకి ఏమీ లేదు, మన ఆత్మలకి ఏమీ లేదు, రక్షణ లేదు. ఈ ఆత్మకు రక్షణ లేకపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఏమైపోద్ది? రక్షణ లేనిదిగా ఉండిపోద్ది. ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ఆత్మకు ఉండదు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో అటువంటి వాక్యమును మనం ఎలా దానిని మనము స్వీకరించే వారుగా ఉన్నాం, ఎలా అంగీకరించే వారుగా ఉన్నాం, ఎలా తీసుకునే వారుగా ఉన్నాం అని మనము మన యొక్క జీవితంలో పరిశీలన అనేది చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు గనక ఆలోచన చేస్తే వాక్యములో ఎలాగున నేను చెప్పగలుగుతాను. ఎలాగంటే దాసుల వలె వాక్యమును స్వీకరించాలంట. ఎలా స్వీకరించాలి? దాసుల వలె. ఇక్కడేమో సాత్వికముతో అంగీకరించుడు అన్నాం కదా. ఎందుకు అంగీకరించాలి అంటే, ఎలా అంగీకరించాలి అంటే, ఒకటి దాసుల వలె దానిని మనము స్వీకరించవచ్చు. ఎలా అంటే, ఈ యొక్క వాక్యము ఎవరిది? మన యజమానునిది. వాక్యం ఎవరిది చెప్పండి? మన యొక్క యజమానునిది. పరిశుద్ధుల వలె దానిని స్వీకరించవచ్చు. ఎలా స్వీకరించవచ్చు? పరిశుద్ధుల వలె దానిని స్వీకరించవచ్చు. ఎందుకు అంటే, అది మనలను సమస్తమైనటువంటి అపవిత్రత నుండి, లేకపోతే మాలిన్యము నుండి అది మనలను శుద్ధి చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం. లేకపోతే అది మనము లోబడు వారి వలె స్వీకరించవచ్చు అంట. ఎలాగా? లోబడేవారిగా మనము స్వీకరించవచ్చంట. ఎందుకంటే అది రాజు యొక్క ఆజ్ఞయై ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే రాజు యొక్క ఆజ్ఞ. ఎందుకంటే రాజులకు రాజుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే సైనికుల వలె మనము స్వీకరించవచ్చంట. ఎలా? సైనికుల వలె స్వీకరించవచ్చంట. ఎందుకు అలాగున మనం స్వీకరించవచ్చు అంటే, ఈ యొక్క వాక్యము దుష్టునితో పోరాడేటట్లుగా అది మనకు సహాయం చేస్తూ ఉంది. ఎవరితో పోరాటం చేసేదిగా ఉంది? దుష్టునితో మనము పోరాడేవారుగా ఉండేటట్లుగా ఈ యొక్క వాక్యం అనేది చేసేదిగా ఉంది. కుమారుల వలె, కుమార్తె వలె స్వీకరించవచ్చు అంట. ఎందుకు అంటే, అది మన పరమ తండ్రి యొక్క మాట, వాక్యము చిత్తమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే రక్షించబడిన వారి వలె స్వీకరించవచ్చు అంట. ఎలాగా?
రక్షించబడిన వారి వలె స్వీకరించవచ్చు. ఎందుకు అంటే అది మనకు రక్షణ ఇచ్చేదిగా ఉంది, లేదా దేవుని యొక్క కృపలో మనలను నడిపించేటటువంటి వారి వలె అది ఉన్నది. కాబట్టి ఇన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించేటువంటి అవకాశం దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఆ వాక్యమును ఎలా స్వీకరించుచూ ఉన్నాం, ఆ వాక్యమును ఎలా అంగీకరించుచూ ఉన్నాం, ఆ వాక్యమును ఎలా మనం తీసుకుంటూ ఉన్నాం, తీసుకున్నటువంటి ఆ వాక్యమును మరి ఏం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే ఆడ వాక్యం ఎలా చెప్తా ఉంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనకు సెలవిచ్చుచున్నటువంటి మాట మనలో ఎలా ఉండాలి అంట? వాక్యం ఎలా ఉండాలంట? సమృద్ధిగా అది మనలో నివసింపనీయాలంట. మరి ఎలా వాక్యానికి ఛాన్స్ ఇస్తున్నాం? ఎలా వాక్యానికి అవకాశం ఇచ్చేవారుగా ఉన్నాం? ఎలా వాక్యమును అంగీకరించేవారుగా ఉన్నాం? కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది ఆలోచనీయరా అంటే వచ్చేసినాయండి, చెప్పరా అంటే ఈ వరకు వెళ్ళరు, ఎక్కడికి ఈ వరకు కూడా వెళ్ళరు. వచ్చినాయి అంటే వచ్చినాయి అంటారు. అదేంట్రా అంటే మీరు వాళ్ళు అడిగారు కదా చెప్పాను అంటారు. అలాగా కొంతమంది ఏదో కొద్దిలో అంటే కొద్దిగా వాక్యమును విని లేకపోతే తెలుసుకుని నాకు అంతా వచ్చేసింది, నాకు అంతా తెలిసిపోయింది, ఇక నాకేంటి వాక్యం. అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటారు కొంతమంది. తగులుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు వాక్యం నేర్చుకున్నావేమో, నాకు ఎప్పుడో తెలుసు వాక్యం. ఏంటంట వాళ్ళకి ఎప్పుడో తెలుసంట వాక్యం. పోనీ బతుకు బాగుందా అంటే అబ్బే, తల్లిని సరిగ్గా చూసుకోలేడు, తండ్రిని సరిగ్గా చూసుకోలేడు, భార్యని సరిగ్గా చూసుకోలేడు, పిల్లల్ని సరిగ్గా పెంచలేడు, చదివించలేడు, పోషించలేడు, కష్టపడిందంతా తాగుడికే సరిపోద్ది. పైపెచ్చు ఏం మాట్లాడతాడు తెలుసా? నీకన్నా వాక్యం నాకు బాగా తెలుసు. గమనించండి, బాగా వాక్యం తెలిసినోడు అలాగే ఎందుకు ఉంటాడు? వాక్యం బాగా ఎరిగినవాడు కుటుంబంలో అలా ఎందుకు నివసించేవాడుగా ఉంటాడు? గమనించాడు. వాక్యం ఏమంటుందంటే మనలో దేవుని వాక్యం ఎలాగ ఉండాలంట? సమృద్ధిగా నివసింపనేయాలంట. ఎలా నివసింపనేయాలి? సమృద్ధిగా ఆ వాక్యమును మనలో నివసింపనీయాలి. మరి మనం సమృద్ధిగా నివసింప అంతలాగున మన యొక్క పరిస్థితులు, మన జీవితాలు, మన యొక్క బ్రతుకులు ఉంటున్నాయా? మీకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. సౌత్ కొరియా అనేటువంటి దేశం వెళ్ళినప్పుడు ఈ మాట మీకు చెప్పా. అక్కడ ప్రతిరోజు చర్చ్ ఎన్ని గంటలకంటే ఉదయం 4 గంటలకి. రోజు ఎన్ని గంటలకి? ఉదయం 4 గంటలకి. మమ్మల్ని 2:30కి లేపేసేవారు. ఎన్ని గంటలకి? 2:30కి లేపేవారు. ఎందుకంటే రెడీ అవటానికి ఒక అరగంట పట్టేది. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్నానాలు చేసి బ్రష్ చేసి బట్టలు వేసుకుని
హోటల్ నుంచి బయటికి రావటానికి ఒక అరగంట పట్టేది 3 అయ్యేది. అక్కడి నుంచి చర్చికి వెళ్ళటానికి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు టైం పట్టేది. 20 నిమిషాలు 25 నిమిషాలు టైం పట్టేది. అంటే 3:20 3:25కి చర్చి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సరే ఒక 3:30 అనుకోండి. ఈ 3:30కి చర్చి దగ్గరికి వెళ్తే ఒక 10 నిమిషాలు బాగుంటే వెయిటింగ్ డోర్ బయట లైన్లో నుంచోవాలి. డోర్ బయట లైన్లో నుంచోవాలి. ఆ తర్వాత ఇంకొక 20 నిమిషాలు ఉంది అనగా అప్పుడు చర్చి తలుపులు తెరుస్తారు. తెలిసిన వెంటనే అందరూ పరుగు లోపలికి. ఏంట బయట గడ్డగట్టేసేయాలి. బయట గడ్డగట్టేసేయాలి. స్వెటర్లు వేసుకొని జర్కిన్లు వేసుకొని ఊహు అనుకుంటా. అంటే ఇంచుమించు నాకు తెలిసి 3-4 డిగ్రీల సెల్సియస్ ఉంది మేమున్న టైంలో. ఆలోచన చేయండి. అలాగున వెయిట్ చేసి టపా లోపలికి వెళ్ళేవాళ్ళం. 4 గంటల నుండి 5 గంటల వరకు ఒక సర్వీస్. మరలా 5:20 నుండి 5:30 నుండి 6:30 వరకు ఒక సర్వీస్. మళ్ళీ 7 గంటల నుండి 8 గంటల వరకు ఒక సర్వీస్. 8:30 నుండి 9:30 వరకు ఒక సర్వీస్. 4 సర్వీసులు జరిగేవి. ఒక్కొక్క సర్వీస్కి తక్కువ అనుకుంటే 40,000 మంది ఉండేవాళ్ళు విశ్వాసులు. ఒక్కొక్క ఆరాధనకి ఒక్కొక్క టైంకి 40,000 మంది ఉండేవాళ్ళు. గమనించండి. నేను అనుకున్నాను మేము వెళ్ళిన 3 రోజులు మీటింగ్స్లు ఇలా ఉందేమో అనుకున్నా. అబ్బే రోజు అంతేనంట. ఒక ఆదివారం తప్పించి మిగతా రోజులన్నీ ఇంతేనంట. ఆలోచన చేయండి. ప్రతిరోజు మందిరానికి వెళ్ళటానికి అర్ధరాత్రి 2:30కి లేచి రెడీ అయ్యి మందిరానికి వెళ్ళడం అంటే వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం వాటితో పోల్చుకుంటే మనమెంత అనిపించింది నాకు. వారానికి ఆదివారం ఒకరోజు ప్రార్థన, శనివారం ఒకరోజు ప్రార్థన, లేక నెలకి ఒక రోజు 30వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఎవరింటి దగ్గర అయినా ఒక ప్రత్యేకమైన ప్రార్థన గూడిగా పెట్టుకుంటే ఒక ప్రార్థన, అంతకు మించి లేవు. అవునా? ఈ కొద్దిపాటి ఈ ప్రార్థన కూడికల్లో పాల్గొనడానికే కొంతమంది అబ్బో నేను అస్సలు ఎంత వాక్యాన్ని వినేస్తున్నానో అనుకుంటూ ఉంటాం కదా. ఆలోచన చేయండి. వాక్యం చెప్తా ఉంది, సమృద్ధిగా మన యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? నివసింపనీయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని కనుక మనం చదవగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ యేసయ్య శిష్యుల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారు. వారు నీ వాక్యమును ఏం చేసి ఉన్నారు? గైకొని ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారముగా ఉన్నామా? గైకొనే వారముగా ఉన్నామా? సమృద్ధిగా నివసింపగలిగేటువంటి పరిస్థితులను మనం కలిగి ఉన్నామా? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితములను పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యము అనేది ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో, ఆలోచన చేయండి. వాక్యం అనే కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒకటి కొదువుగా ఉంది అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? బియ్యం లేవనుకోండి, ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? నూనె లేదనుకోండి, పరిస్థితి ఎలాగ ఉంటుంది? కూరగాయలు లేవనుకోండి, పరిస్థితి ఎలాగ ఉంటుంది? బట్టలు లేవనుకోండి, పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఊరెళ్ళాలి, బండిలో పెట్రోల్ లేదనుకోండి, పరిస్థితులు ఎలాగ ఉంటాయి? ఏదైనా కొనుక్కోవాలి, డబ్బులు లేవనుకోండి, పరిస్థితులు ఎలాగ ఉంటాయి? అవునా? కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే అది ఏదైనా కావచ్చు, ఇబ్బంది. అలాగే వాక్యం కొదువుగా ఉంటే అది కూడా మనకి ఇబ్బందే.
అందుకనే వాక్యం ఎలాగ ఉండాలంట? మనలో సమృద్ధిగా. వాక్యం ఎలాగ ఉండాలి? సమృద్ధిగా. సో దేవుని యొక్క వాక్యము మనము సమృద్ధిగా మనలో నివసించేటట్లుగా మనము అటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా లేదా? యేసయ్య తన శిష్యుల గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారు? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఇదే యోహాను సువార్తలో 8వ అధ్యాయము 31వ వచనంలో చదివితే చూడండి, ఆయన చెప్తున్నటువంటి మాట, యూదులతో చెప్తున్న మాట ఏమంటున్నారు? నా వాక్యమందు ఎలా ఉండాలి? నిలిచిన వారైతే. వాక్యములు ఎలా ఉండాలంట? నిలిచిన వారైతే. అంటే ఏదో వాక్యాన్ని వినేశాము, మందిరంలోంచి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టేశాము అంటే దాని వలన ప్రయోజనం లేదు. తిన్నది మన ఒంటికి పట్టకుండా ఏ వాంతో విరోచనం అయిపోయింది అనుకోండి, తినేసాం కదా అని చెప్పేసి వాంతులు విరోచనలు అయిపోతే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? తినకపోయినా పర్లా, వాంతి అయినా విరోచనం అయినా మనిషి నీరసించిపోతాడు. మామూలుగా ఉన్నప్పుడైనా కొద్దిగా ఆరోగ్యంగా లేకపోతే బలంగా ఉండొచ్చేమో. ఒక వాంతి కానీ విరోచనమైన కానీ అవనవండి, మనం ఎలాగ అయిపోతాం అంటే ఎలా పడిపోతాం, నోటంటే మాట రాదు. అవునా? ఎందుకని? తిన్నది మనలో లేకపోయేసరికి ఏమైపోతుంది? బలహీనత, నీరసం. సో వాక్యమును మనం వినేసి విడిచిపెడతాం కాదు, వాక్యమును విని దానిని ఏం చేయాలి? ఆ వాక్యములో మనము నిలిచి ఉండాలంట. వాక్యములు ఏం చేయాలి? నిలిచిన వారుగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, గైకొనే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యము మన యొక్క ఆత్మలను ఏం చేసేదిగా ఉంది? రక్షించేదిగా, కాపాడేదిగా. కాబట్టి దేవుని యొక్క వాక్యము, నేను ఎప్పుడు చూసినా యూట్యూబ్లో వాక్యమే వింటారండి. కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకరు ఇంట్లో కనీసం భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, బిడ్డల గురించి కానీ, లేకపోతే ఇంట్లో చేయవలసిన పనుల గురించి కానీ, వంట గురించి కానీ, బట్టలు ఉతుకుతం గురించి కానీ ఏది పట్టించుకోరు. ఏం చేస్తున్నావు అంటే వాక్యం పెట్టినా. ఏంటంట? ఏ పని చేయరంట. ఏం చేస్తున్నారంటే వాక్యం పెట్టారంట. పోనీలే, వాక్యం వెంటే మంచిదే కదా అనుకుంటే వాళ్ళ మాట తీరు కానీ, పనులు కానీ, ప్రవర్తన కానీ వాక్యానుసారంగా ఉంటుందంటే ఉండదు. ఇంకెందుకు? అర్థమవుతుందా? వాక్యములో ఎలా ఉండాలి? మనము వాక్యములో నిలిచిన వారుగా అంటే ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏమని? ఎప్పుడైతే వాక్యమందు నిలిచిన వారుగా ఉంటారో నిజముగా నాకు శిష్యులై ఉండి ఏం చేస్తారు? వారు సత్యమును గ్రహించెదరు. ఎప్పుడైతే ఆయన వాక్యములో నిలిచిన వారు ఉంటామో అప్పటి వరకు ఏం చేయలేం? సత్యమును గ్రహించలేం. అప్పటి వరకు నిజమైన శిష్యులుగా ఉండలేం. కొంతమంది అనుకోవచ్చు, నాకు అన్నీ తెలుసు, లేకపోతే యేసయ్య శిష్యురాలుగా నేను ఉన్నాను అనుకోవచ్చు. కానీ వాక్యములో నిలబడలేకపోతే నిజమైన శిష్యులుగా ఉండలేం, లేకపోతే ఆయన యొక్క సత్యాన్ని గ్రహించేవారుగా ఉండలేం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము ఎంతవరకు దేవుని యొక్క వాక్యములో నిలిచిన వారముగా ఉన్నాం అనేది మనం ఒకసారి గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు గారు కొరింథీయులకు ఒకసారి ఇలా రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. చూడండి.
ఉమ్, ఆ, ఆ, ఉమ్. చూడండి, ఏ ఇక్కడ పౌలు గారు ఈ యొక్క మాటలను రాస్తూ రాస్తూ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తూ ఒక్క సింపుల్గా ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఈ యొక్క వాక్యమును ఎక్కడ రాయటం లేదు, పలకల మీద కానీ పెన్నుతో కానీ రాయబడ రాయకుండా ఎలా రాస్తున్నాడంట, మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడినటువంటి పత్రిక వలె ఎవరున్నారు, మీరున్నారు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా కనబడాలి అంటే ఆయన ఏమంటున్నారు, దేవుని యొక్క వాక్యముగా మీరే కనబడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి, మీరే ఒక పత్రికగా, సింపుల్గా దేవుని వాక్యముగా మీరే కనబడాలి. అంటే మనలను చూచినటువంటి వారు ఎవరైనా కానివ్వండి, మనలో ఏం గ్రహించగలగాలి అంటే దేవునిని గ్రహించగలగాలి, ఆయన వాక్యమును గ్రహించగలగాలి, ఆయన వాక్యములో ఉన్నటువంటి సారాంశమును గ్రహించగలగాలి, ఆయన వాక్యము చెప్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలను మన ద్వారా వారు గ్రహించగలగాలి. అప్పుడప్పుడు మీకు చెప్పినటువంటి సందర్భాల్లో గుర్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, కొంతమంది పలకరించినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు క్రిస్టియన్సా అన్నట్టుగా. అవునంటారు. కొన్నిసార్లు అయితే నేను పాస్టర్ అని కూడా చెప్తా ఉంటాను. తెలిసిపోతుందండి, తెలిసిపోతుందండి అంటారు. ఎలా తెలిసిందని అంటాను, నేను కావాల్సి అడుగుతాను, ఎలా తెలిసిందని అంటాను. కొంతమంది ఏమో మీ మాట తీరు తెలుస్తుందని అంటారు, కొంతమంది మీ ముఖంలో ఆ యొక్క తేజస్సు కనబడుతుందండి అనేటువంటి మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఏదో సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగంలో మంచి మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట మాట్లాడినటువంటి సందర్భాలు నన్నే గుర్తున్నాయి. నాకు ఆలోచన చేయండి, దేవుని యొక్క సజీవమైన వాక్యములుగా మన జీవితాలు కనబడాలి. మన జీవితాలు ఎలా కనబడాలి, సజీవమైనటువంటి వాక్యముగా మన జీవితాలు కనబడాలి. అందుకనే మనందరూ తెలిసినటువంటి కీర్తన భాగం, మొదటి కీర్తనలో దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి ఒక మాట మనం చదువుతూ ఉంటాం కదా. 2వ వచనంలో ఏమంటుంది అక్కడ, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలంట, ఒకటి వాక్యమునందు ఆనందించాలి. కొంతమంది వాక్యం చదవమంటేనే వచ్చేది బాధ, వాక్యం చదవాలంటేనే వచ్చేది ఏదో రోగం కదా. కొంతమంది వాక్యం చదవటాకే టైం సరిపోదు, మిగతా అన్నిటికీ టైం ఉంటుంది, వాక్యానికి మాత్రం టైం ఉండదు కదా. కానీ వాక్యం ఏమంటుంది, వాక్యమునందు ఆనందించాలి. రెండోది ధ్యానించాలి. దివారాత్రం అవసరం లేదులే, పగలంతా రాత్రంతా అవసరం లేదులే, కొంత సమయం మనం కేటాయించగలుగుతున్నామా, కొంత సమయం మనము వాక్యము కొరకు కేటాయించగలుగుతున్నామా. ఈ రాత్రి ఒక్కసారి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించాలి, పట్టుకోవాలి, కలిగి ఉండాలి, సమృద్ధిగా మనలో నివసింపనీయాలి. ఎందుకు అంటే అది మన యొక్క ఆత్మలను ఏం చేస్తూ ఉంది, రక్షించేదిగా, కాపాడేదిగా ఉంది. కాబట్టి అటువంటి వాక్యమును మనము సమృద్ధిగా మనలో నివసింపనిద్దాం, వాక్యాన్ని గ్రహించేవారముగా ఉందాం,
వాక్యాన్ని కలిగి నడుచుకుందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ఓకే, ఓ పాట ఎత్తండి. ఈ లోపల ఈ అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత రాజేష్ పాష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు.